మరి మిమ్మల్ని అందరినీ మరో సెషన్లో భాగంగా మరి ఈ రీతిగా కలుసుకోవడానికి కృపను చూపిన దేవునికి ముందుగా నా యొక్క కృతజ్ఞతల స్థితులను నేను తెలియజేసుకుంటా ఉన్నాను. నేను చేసిన అపరాధములను బట్టి నా యొక్క క్షమాపణలు ఆయనకి తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీ అందరికీ కూడా ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ టుడేస్ సెషన్ అండి. ఒక ప్రశ్నతో మొదలు పెడతాను. గత 2-3 శుక్రవారాలుగా మనం ఏ పాయింట్ మీద మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నామో మరి ఎవరైనా నోటీస్ చేస్తున్నారా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? గత 2-3 శుక్రవారాలుగా మనము దేని మీద మొదలుపెట్టి ఏమేమి కనెక్ట్ చేసుకుంటే వస్తున్నాము ఏంటి అనేది? దేవుని కృప కొరకు నిరీక్షించటం, అన్యులు దేవుని వాక్యంను మహిమపరిచి, అంటే మన కృప మనం నిరీక్షిస్తున్నాము, మనల్ని కాకుండా అన్యులు దేవుడు ఆదరిస్తున్నాడు. అంటే కంటెంట్ ఇంచుమించు అలా ఉంది. రైట్. అంటే కానీ మనం సోర్స్ ఎక్కడి నుంచి మొదలు పెడితే ఈ పాయింట్కి వచ్చామనేది అని చెప్పగలుగుతారండి? అంత్యోక్యలో ఉన్న సంఘంలో బర్నబా వాళ్ళంతా కలిసి వచ్చే సందర్భంలో ఈ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, కరెక్ట్ అండి. అయితే సింపుల్గా చెప్పాలి అంటే మరి 3 శుక్రవారాల ముందు మనం 13వ అధ్యాయంలో 42 నుంచి 52 వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసేసాము. 48 దగ్గరికి వచ్చేటప్పటికి, 48వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉండడం చేత మరి దాన్ని ఈ శుక్రవారం వరకు కూడా కొనసాగించాం. అంటే కొంత సమయం సరిపోక కంటెంట్ గురించి మనం ఇక్కడ దాకా మనం దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చాము. కాబట్టి దయతో మరి మనం దీన్ని ఏ విధంగా కొనసాగిస్తున్నాం, ఎందుకు కొనసాగిస్తున్నాం అనేది కూడా మీరు దయతో కొంచెం నోట్ డౌన్ చేసుకుంటే నెక్స్ట్ టైం గబుక్కుని చెప్పడానికి కూడా మీకు కూడా గుర్తుంటుంది అనమాట. దేవుని వాక్య ధ్యానంలో భాగంగా మరి దేవుని కృప బట్టి మనం చాలా మంచి విషయాలను డిస్కస్ చేసుకోవడానికి ప్రభు మనకి కృప చూపుతున్నాడు. మరి ఆయన అనుమతించిన మేరకు ఒక్కొక్కసారి అవసరమైతే మరి లోతైన పరిశీలన కూడా మనం చేసుకుంటూ వెళ్తున్నాం మన పరిధిలో అవసరమైన మేరకు. మరి మ్యూచువల్ లెర్నింగ్ అనే ఆస్పెక్ట్లో కూడా మరి మనం దీన్ని చాలా ఒక క్రమంలో ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు మరి మనం గనక ఏది ఎందుకు జరుగుతుంది అనేది కనుక డీటెయిల్ మిస్ అయిపోతే తెలియకుండానే వేరే ఒక కారణం మనకి ఏంటంటే ఆ తలంపు మన బ్రెయిన్లోకి వచ్చేస్తుంది. తద్వారా మెయిన్ ఇంటెన్షనే మనం మిస్ అయిపోయే ప్రమాదం ఉందన్నమాట. కాబట్టి ఏ ఎపిసోడ్లో మనం ఏం చెప్తున్నాము, ఎందుకు చెప్తున్నాము, దానికి రెలవెంట్గా ఏమేమి పాయింట్స్ ఉన్నాయి, ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నాము అనేది కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి మీరు కొంచెం శ్రద్ధ వహించి నాకు మీరు సహకారం అందించవలసిందిగా నేను కోరుతున్నాను. మీరు మౌనంగా ఉండటం కూడా నాకు పెద్ద బాధ అనిపించదు, కానీ ఏం చెప్తున్నాము, ఎందుకు చెప్తున్నాము అనే ఆస్పెక్ట్లో కనుక మిస్ అయిపోతే ఏమవుద్దంటే తెలియకుండానే ఒక సందిగ్ధంలోనికి నెట్టివేస్తుంది అనమాట. అంటే ఆ విషయం పైన బాధపడాలా, లేకపోతే సైలెంట్ అయిపోవాలా, లేకపోతే అసలు ఇది కొనసాగించాలా వద్దా అనేటటువంటి సందిగ్ధంలోకి అది నెట్టివేస్తుంది అనమాట. కాబట్టి మనం కృప అనే బిగ్గర్ పిక్చర్ని చూద్దాము. ఎటువంటి ఇదిని మనం చూడొద్దు. ఆ కృపలో, ఆ ఫ్లోలో మనం ఎలా ముందుకు సాగాలో, దేవుడు మనకి అనుమతించిన కొలది ఎలా ముందుకు సాగాలో దాని మీద మాత్రమే మనం ఫోకస్ చేద్దాం. మరి మత్తయి సువార్త 13వ అధ్యాయం కనుక మీరు వచ్చినట్లయితే 13కి వస్తే 12 నుంచి 16 వరకు చదవండి. కాబట్టి నేను మీ అందరి విషయంలో నేనేం విశ్వసిస్తానంటే మీరంతా ధన్యులనే నేను విశ్వసిస్తున్నాను. మరి మన అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో ఉన్నట్టు గ్రూప్ ఏ ఒక పాపులేషన్ ఉన్నది, వినడానికి ఇష్టపడిన వారుగా ఉన్నారు. మరి గ్రూప్ బి ఏంటంటే ఓపెన్గా ఉండి ఎటువంటి ప్రీ కన్సీవ్డ్ నోషన్ ఎటువంటి ఏమీ లేకుండా కృపను మరి వారి జీవితాల్లోకి అనుమతించుకుంటా మరి తగ్గింపు కలిగి మరి దేవుడు వారిని తీసుకెళ్లిన ఆ యొక్క లైఫ్ ఫ్లోలో ఆ విధంగా వాళ్ళు ముందుకు సాగినట్టుగా చెప్పబడతా ఉంది. కాబట్టి మీరు ధన్యులని నేను విశ్వసిస్తున్నాను. మరి ఇక్కడ దేవుడు మరి 9వ వచనంలో చెప్పాడు, చెవులు గలవాడు వినుగాక. మరి నేను వాక్యంలోకి వెళ్తున్నానండి. మరి సింపుల్గా సమ్మరైజ్ చేసే ప్రయత్నం ఏంటంటే 13వ అధ్యాయంలో 42 నుంచి 52 వరకు ఉన్న ధ్యానాన్ని మొదటి శుక్రవారం మొదలు పెట్టాము, అది క్లోజ్ అయిపోయింది. కాకపోతే 48వ వచనాన్ని మనం కొంచెం పరిశీలన చేయవలసిన అవసరం ఉందని, మరి ఇంకా నిజంగా డీప్గా చేయాలి అంటే రోమియోల పత్రిక 8 నుంచి 11 అధ్యాయాలు, ఎఫెసీ పత్రికలోని కొంత భాగాన్ని మనము చదవవలసి ఉంటుందని. అయితే అదంతా కలిపి సింపుల్గా ఒకవేళ చూడాల్సి వస్తే రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 నుంచి 30 వచనాలు మనం చూస్తామని, మరి దానిలో మరి గోల్డెన్ చైన్ ఆఫ్ సాల్వేషన్ గురించి చెప్పబడిందని మరి అది చూస్తూ మనం ముందుకు సాగుతూ ఉన్నాం. కాబట్టి ఒకసారి మళ్ళీ రోమియోల పత్రిక మీరు వచ్చేసినట్లయితే ఇంతకు మీరు చదివారు, మళ్ళీ ఒక్కసారి మనం చూద్దాం. 8వ అధ్యాయంలో 29, 30 చదవండి. 28 నేను మళ్ళీ చివరిలో కనెక్ట్ చేస్తాను. ఎందుకనగా చదవండి సార్. తన కుమారుడు చదవమ్మా చెరొక వచనం చదవండి అండి, పర్లేదు, ఇట్స్ గుడ్ థింగ్, చదవండి. చదువునా
ఎందుకనగా ఉమ్, తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు ఉమ్, దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో ఉమ్, వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు ఉమ్, వారిని ముందుగా నిర్ణయించెను. ఉమ్, మరియు ఉమ్, ఎవరిని ముందుగా నిర్ణయించెనో ఉమ్, వారిని పిలిచెను. ఉమ్, ఎవరిని పిలిచెనో ఉమ్, వారిని నీతిమంతులుగా తీర్చెను. ఉమ్, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో ఉమ్. వారిని మహిమపరిచెను. హల్లెలూయా. సో ఇదే గోల్డెన్ చైన్ ఆఫ్ సాల్వేషన్ అంటాము. మరి గత వారము నేను దీన్ని రక్షణ సంకెళ్ళు అన్నాను. సంకెళ్ళు నెగిటివ్ గా వినపడుతుంది. రక్షణ గొలుసు లేకపోతే ఆ లింక్, రక్షణ లింకులు అని మనం చెప్పవచ్చు. ఏంటా లింకులు అంటే అండి, దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో, భవిష్యత్ జ్ఞానముకు సంబంధించినటువంటి లింక్, ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. మరి తన కుమారునితో సారూప్యము గలవారొకటకు ముందుగా నిర్ణయించెను. దిస్ ఈస్ ది ప్రీ డెస్టినేషన్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్. మరి దీన్ని ప్రీ డెస్టినేషన్ అంటాం. అలాగే మరి ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, కాలింగ్ అకార్డింగ్ టు ది ప్రీ డెస్టినేషన్. మరి ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడటం. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను, గ్లోరిఫికేషన్. ఇది చైన్ ఆఫ్ సాల్వేషన్ అనొచ్చు, లేకపోతే స్టేజెస్ ఆఫ్ సాల్వేషన్ అని కూడా అనొచ్చు. ఇవన్నీ దశలు అనమాట. దశల వారీగా ఒక విశ్వాసి పరిణామ క్రమంలో ముందుకు సాగుతూ ఉంటాడు. ఈ విధంగా ప్రభు కృప మరి వారి మీద ఉంటుంది. ఆ విధంగా నడుపుటకు మరి దేవుడు ఆత్మను మరి మధ్య సంచక కరువుగా ఉంచి ముందుకు తీసుకువెళ్తున్నాడు అని చెప్పి మరి పౌలు చెప్తా ఉన్నాడు. మరి దీనికి సంబంధించిన ఇంకా చాలా విషయాలు ఈ 2 వారాల్లో మనం చూసాం. ఏమని అంటే మరి 2 గ్రూపులుగా మరి క్రైస్తవులు విడిపోతా ఉన్నారు. ఏంటంటే మొదటి గ్రూప్ ఏంటంటే, మరి ఎవరికైనా గుర్తుంటే పోనీ ఒక్కసారి ప్రయత్నించండి. ఏంటి ఆ 2 గ్రూపులు ఎలా ఉన్నాయంట, వారి విశ్వాసాలు ఎలా ఉన్నాయంట చెప్పండి అన్న. సరే సరే. మరి మొదటి గ్రూప్ వారి యొక్క విశ్వాసం ఎట్లుందంటే, కంప్లీట్ గా దేవుని సార్వభౌమాధికారం నాకు తల వంచి కేవలము ఆయన కృపను బట్టే రక్షణ కలుగుతుందని, అది కేవలము ఆయన ఎన్నుకున్నటువంటి కొంతమందికి మాత్రమే లభిస్తుందని వారి యొక్క విశ్వాసము. దానికి సపోర్టింగ్ గా మరి చాలా బైబిల్ వర్సెస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మనం బైబిల్ గ్రంథాన్ని అంతా పరిశీలించినప్పటికీ మరి దేవుని సార్వభౌమాధికారము ఆయన నడిపించుకు వెళ్ళిన తీరులోనే మనకు కనపడతా ఉంటుంది అనమాట. మరి 2వ గ్రూప్ వారి యొక్క విశ్వాసం ఏమిటంటే, అన్నీ ఉన్నాయి కానీ ఒక చిన్న ఎడిషన్ ఏం చేస్తున్నారంటే, మనిషి యొక్క రెస్పాన్స్ కూడా అవసరము. అందుకే ఎవడు విశ్వసించునో వానికి మాత్రమే రక్షణ అనేటటువంటి, క్షమించాలి, మరి వానికి మాత్రమే రక్షణ అనేది చెప్పి మరి వారి విశ్వాసం కొనసాగుతూ ఉండింది. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి ఆ యొక్క డిస్కషన్ నడుస్తూ ఉంది. మరి డిస్కషన్ చేసినా చేయకపోయినా, ఎరిగినా ఎరగకపోయినా, మరి ఎవరికి ఉన్న అండర్స్టాండింగ్ని బట్టి వారు ఆ విధంగా కొనసాగుతున్నారు. దీంట్లో ఎటువంటి ఏమంటారు డోకా లేదు. అయితే మరి ఏ విధంగా దీన్ని నేను కన్క్లూడ్ చేసుకోవాలి, ఏది కరెక్ట్ అని నేను ఫిక్స్ చేసుకోవాలి, లేకపోతే నేను దాన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే చెప్పదగిన వారంగా మనము లేము. ఇది దేనికి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్లలో మరి కొన్ని విషయాలు మర్మంగానే దేవుడు మరి ఉంచడం జరిగింది. దేవుడు ఉంచడం జరిగింది అనమాట. అయితే ఎవరంటే ఇండివిజువల్స్ అంటే వ్యక్తిగతంగా ఎవరికి వారు చేసుకోవాల్సినటువంటి విషయము, వారి యొక్క విశ్వాస జీవితమును బట్టి వారిని దేవుడు ఏ విధంగా తన కృపలో నడిపిస్తున్నాడో, ఎటువంటి విషయాలను ఆయన వారికి మరి మరుగుపరుస్తున్నాడో, మరి లేదంటే ఏ విధంగా వారికి ఇల్యూమినేట్ చేస్తున్నాడో, మరి ఆ విషయాలను బట్టి వారు అటువంటి కన్క్లూజన్కి రావడమే తప్ప ఇందులో ఏది ఎగ్జాక్ట్లీ రైట్ అనేది మనం చెప్పదగిన వారంగా కాము. అయితే నేను మీ ముందుకు మరి నా అనుభవాల నుంచి, నా ఎక్స్పీరియన్స్ నుంచి, నా లెర్నింగ్స్ నుంచి తెలుసుకున్న విషయాలు మీ ముందు పెడతాను. అగైన్ అండ్ ఐఎమ్ టెల్లింగ్, దిస్ ఈజ్ మై వ్యూ, దిస్ ఈజ్ మై అండర్స్టాండింగ్. నేను మిమ్మల్ని అర్జ్ చేసేది ఏంటంటే, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరుగా మీరు తెలుసుకునే ప్రయత్నం, అనగా మీరు మెడిటేట్ చేయండి, మీరు దేవుణ్ణి అడగండి, దేవుడు మిమ్మల్ని నడిపించిన కొలది మీరు దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. నేనేం విశ్వసిస్తానంటే, వ్యక్తిగతంగా నాకు కూడా ఆ కల్వినిస్టిక్ వ్యూ అంటే చాలా ఇష్టం. దేవుని సార్వభౌమాధికారానికి తల వంచేయడం అంటే నాకు కూడా ఇష్టమే. అంటే తల వంచేయడం అంటే దేవుడు చేసుకెళ్ళిపోతేనే చాలా బెటరు. మనం మనిషి రెస్పాన్స్ మరి మ్యూచువల్ రెస్పాన్స్గా ఉంటేనే రిలేషన్ వర్కౌట్ అవుతుంది అని అనుకుంటే, మనిషి ఆల్మోస్ట్ ఎవ్రీ టైం ఫెయిల్ అయిపోతూనే ఉంటాడు. కాబట్టి వీలైనంత వరకు దేవుడు చేసుకు వెళ్ళటమే కరెక్ట్ అని నేను నమ్ముతూ ఉంటాను. అదే వర్కౌట్ అవుతుంది కూడా మనిషి సాల్వేషన్కి. అయితే దేవుడు వన్ వేగా ఉండాలని రిలేషన్ ఎప్పుడూ కోరుకోవట్లేదు. కోవెనెంట్ ఏర్పరచుకున్నప్పుడు జనరల్గా అండి 50-50 కంట్రిబ్యూషన్ ఉండాలి.
కానీ ఇక్కడ దేవునిదే పై చేయిగా ఉంది. నువ్వు చేసినా చేయకపోయినా. అందుకనే పౌలు మరి రాశాడు కదా, గత 2 వారాల్లో మనం చూసాం. ఏనాడో క్రీస్తునందు క్రీస్తును పోలిన సారూప్యంలోనికి మనము మార్చబడినట్లుగా ఇది నిర్ణయింపబడింది అని చెప్తా ఉన్నాడు. ఆయనే ముందు మనలను ప్రేమించెను గనక, కాబట్టి మనం ప్రేమిస్తున్నాం. ఆయనే మనలను ముందుగా ఎన్నుకున్నాడు కాబట్టి మరి మనం ఆయన్ని ప్రేమించేలాగా దేవుడు నడిపిస్తా ఉన్నప్పుడు, మరి మనిషి యొక్క కార్యముల పైన, మనిషి యొక్క క్రియల పైన మనం ఎక్కువ రిజల్ట్ వేయాల్సినంత అవసరం కూడా లేదు. అయితే హౌఎవర్, మీరు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా చూడండి, మరి దేవుడు మనిషితో ఏం కోరుకుంటున్నాడు? దేవుడు మనిషి నుంచి ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? దేవుడు మనిషి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఏంటి, ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు అంటారా? తాను సారూప్యంలో ఉండాలని. ఇంకా ఇంకా ఆయనతో సహవాసం చేయాలి. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇంకేం కోరుకుంటున్నాడు? ఇంకేం కోరుకుంటున్నాడు? ఆయన సన్నిధిని వెతక ఆయనతో రిలేషన్ కోరుకుంటున్నాడు. ఆయనంతటోడు మనల్ని ఎత్తుక్కుంటూ వస్తున్నాడు రిలేషన్లో. కాబట్టి మరి అటువంటి దేవుడు మరి ఎవరో కొద్ది మంది కోసం మాత్రమే రక్షణను మరి ఎన్నుకుని ఉంచుతాడనే విషయాన్ని నేను అట్లీస్ట్ ఎట్ దిస్ మూమెంట్ నేను దాన్ని పూర్తిగా పరిగణలోనికి తీసుకోలేని పరిస్థితి. నేనేం నమ్ముతానంటే, దేవుడు అందరికీ రక్షణను మరి అందుబాటులోకి తీసుకువచ్చాడు. అందరూ రక్షణ పొందాలనే దేవుని యొక్క తపన, తాపత్రయము, ప్రయత్నము. మరి హ్యూమన్లీ రెస్పాన్స్గా నువ్వు కూడా మరి ఏమంటారంటే ఆయన చేస్తున్నటువంటి కార్యములకు మరి ప్రతిస్పందనగా నువ్వు నీ యొక్క రెస్పాన్స్ కూడా ఉంటే దాన్నే వర్షిప్ అంటున్నాం కాబట్టి మరి దాన్ని నువ్వు అంగీకరిస్తేనే నీ జీవితం బాగుపడుతుంది. అంటే దీన్ని అర్థం అవడం కోసం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఒక డిసీజ్ వచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ లాంటి డిసీజ్ అనుకున్నాం అనుకోండి, దానికి ఒక మెడిసిన్ వచ్చింది. ఆ మెడిసిన్ మార్కెట్లో ఉంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ మెడిసిన్ నాకు పనిచేస్తుందని నువ్వు నమ్మి వెళ్ళి కొనుక్కొని నువ్వు వేసుకుంటేనే నీకు రిజల్ట్స్ అనేవి కనపడతాయి. మరి యేసుక్రీస్తు చేసిన రక్షణ కార్యం కూడా ఆ మెడిసిన్ వంటిదే. ఆయన చేసి నీ కొరకు మార్కెట్లో అవైలబుల్గా ఉంచాడు. క్షమించాలి, మీరు మార్కెట్ అంటే మళ్ళీ వేరేలా కనెక్ట్ చేసుకోవద్దు, మనకు అర్థం అవడం కోసం ఆ లాంగ్వేజ్ వాడుతున్నాను. దాన్ని నువ్వు అది పని చేస్తుందని నమ్మి వెళ్ళి తెచ్చుకుని వేసుకోవాల్సిన అంతవరకన్నా అట్లీస్ట్ నీ కంట్రిబ్యూషన్ దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే విశ్వసించిన వానికి రక్షణ మరి నీతి ఆపాదించబడుతుందని చెప్తా ఉంది. మరి ఇలా కాసేపు గాల్లో మాట్లాడుకున్నాం అన్నట్టుగా కాకుండా కపుల్ ఆఫ్ వర్సెస్ చూసి మన దీన్ని కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముందుగా మరి కీర్తన 115వ కీర్తన 17వ వచనంలోనికి రండి. భూమి ఆకాశములను సృష్టించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. 17 అండి. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మృతులు ఎటువంటి స్థితిలోనికి దిగిపోవారంట? మౌన స్థితులు. వారు యెహోవాను స్తుతింపరు. మరి దేవుడు మరి అలాంటి స్థితిలో మనల్ని ఉంచాలని ఎందుకు అనుకుంటాడు? మరి అలాగే 6వ కీర్తన 5వ వచనం తీయండి ఒకసారి. మరణమైన వారికి నిన్ను జ్ఞాపకము లేదు, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. మరి అలాంటప్పుడు మనల్ని అటువంటి మరణకరమైన స్థితిలోనే ఉంచేయాలని, లేకపోతే అటువంటి నరకంలోకి పోవాలని దేవుడు ఎందుకు అనుకుంటాడు అనేది నేను కూడా మరి కీర్తనాకారుడు వాళ్ళని ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాను. మరి అలాగే 30వ కీర్తన 8-9 వచనాలు. యెహోవా నీకు మొరపెట్టుకుని నా ప్రభువును బతిమాలు కొంటిని, నేను గోతిలోనికి దిగిన ఎళ్ళ నా ప్రాణం వల్ల ఏమి లాభము? అను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గురించి అది వివరించునా. సో ఇంకొక వచనం కూడా చూసి మరి మనం మాట్లాడదాం. 88వ కీర్తనలోనే 10-12 వచనాలు. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా. సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా, రూపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకుందిరా. అంధకారములో నీ అద్భుతములు తెలియదగునా, పాతాళంలో నీ నీతి తెలియనగునా. అది. సో డేవిడ్ మరి దావీదు లేకపోతే కీర్తనకారుడు పోని దేవుణ్ణి డైరెక్ట్ గా యాక్షన్ లోకి ఇన్వాల్వ్ చేస్తున్నాడు తన యొక్క ప్రార్థన ద్వారా. ఏమంటున్నాడంటే, ఇలాంటి మరణకరమైన స్థితిలో ఉన్నవారు ఎక్కడో పాతాళంలోనో అధపాతాళంలోనో లేకపోతే అగాధంలో ఉన్న వారికి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది నీ విలువ, లేకపోతే వాళ్ళు ఎట్లా నిన్ను స్తుతించగలరు, వాళ్ళు ఎలా నీకు తిరిగి తమ యొక్క రెస్పాన్స్ ఇవ్వగలరు. కాబట్టి అటువంటి మరణకరమైన స్థితిలో, మరణం అన్నప్పుడు ఇక్కడ మనం 2 రకాలుగాను చూడొచ్చు. ఒకటి లిటరల్ గా మరణం చూడవచ్చు, 2 పాపం వలన మరణమైనటువంటి స్థితి.
మరి అటువంటి వారు నిన్ను ఎలా తెలుసుకుంటారు? నిన్ను ఎలా ఆరాధిస్తారు? మరి నేను చచ్చిపోయి ఉపయోగం ఏముంది దేవా? కాబట్టి నన్ను బ్రతికించు. నన్ను బ్రతికించాలంటే మార్గం ఏమిటి? ఏమిటి ఆ మార్గం ఏంటి? చెప్పండి. నేను బ్రతికింపబడవాలని అంటే మార్గం ఏమిటి? పాపాన్ని విడిచిపెట్టడం, పాపాన్ని విడిచిపెట్టి అల్టిమేట్‌గా ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి, దేవుని దగ్గరికి అనే కంటే కూడా ఇంకొంచెం రిఫైన్ చేసి చెప్పండి. దగ్గరగానే వచ్చారు. దేవునితో సహవాసం, ఇంకొంచెం దగ్గరికి రండి. పాపము ఇంకొంచెం దగ్గరగా వచ్చారు. రక్షణ, ఇంకా రక్షణనే ఇంకొంచెం దగ్గరగా రండి. ఆయన శిలువ దగ్గరకు, ఆయన శిలువ కార్యం దగ్గరకు మనము వచ్చేయాలి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే, దేవా నీవు చేసినటువంటి ఆ యొక్క కార్యము నన్ను బ్రతికించును అని నేను విశ్వసిస్తున్నానని నీవు ఆ యొక్క విశ్వాసమును నోటితో ఒప్పుకోవడం చేత దేవుడు నిన్ను ఆ రక్షణలోనికి ఆహ్వానిస్తా ఉన్నాడు. కాబట్టి అందరికీ ఇది అవైలబుల్‌గా ఉన్నటువంటి ఒక మెడిసిన్. ఈ మెడిసిన్ ఎవరు కావాలని కోరుకుంటారో వారందరికీ అందుబాటులో ఉంది. తీసుకున్న వారికి మాత్రమే మరి ఆ యొక్క రోగం నుంచి స్వస్థత కలిగి ఉంది ప్రియులారా. మరి అలాగే నేను మీకు ఇంకొక కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇప్పుడు 10 మంది కన్యకల యొక్క ఆ కథ మీకు తెలుసు కదా! సింపుల్‌గా చెప్పండి. 10 మంది కన్యకల విషయంలో ఏం జరుగుతుంది? సింపుల్‌గా చెప్పండి. సిద్ధపడి ఉన్న వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తారు. సిద్ధపాటు లేని వాళ్ళు అయిపోతారు. అంతే. అయితే ఎవరైతే మరి విల్లింగ్‌గా ఉన్నారో అలాగే రెడీగా కూడా ఉండాలంట. రెడీగా ఉన్నవారు మాత్రమే మరి చేరగలిగారు. రెడీగా లేని వారు ఏమైపోయారు? వెనకబడిపోయారు. మరి అలాగే మరి తలాంతుల యొక్క కథ మీకు తెలుసు. మరి ఆ కథలో మరి ఆ తలాంతును అంటే చాలామంది చాలా రకాలుగా ఎలాబరేట్ చేస్తారు, ఇంటర్ప్రెట్ చేస్తారు గానీ, ఇక్కడ మనం ఎలా చూద్దామంటే దేవుని యొక్క కృప వల్ల కలిగినటువంటి బహుమానమును తలాంతు అనుకుంటే, మరి ఆ కృపను అర్థం చేసుకొని గౌరవించిన వారు దానిని మరి యూజ్‌లో పెట్టిన వారికేమో దేవుడు మరి బహుమానాన్ని ఇస్తా ఉన్నాడు. లేపోతే అధికంగా మరి హెచ్చిస్తా ఉంటే, దాన్ని అసలు యూజ్ చేయని వాడిని, లేపోతే మిస్‌యూజ్ చేసేవాడిని దేవుడు కట్ డౌన్ చేస్తా ఉన్నాడు. కాబట్టి కృపను అర్థం చేసుకొని రెస్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరము క్రైస్తవుడికి ఎంతైనా ఉంది. అది రక్షణ విషయంలోనైనా, వినే సువార్త విషయంలోనైనా, ఎక్కడైనా సరే. ఎప్పుడైనా సరే. కాబట్టి మనం కృపను రెస్పెక్ట్ చేయాలి. మరి అలాగే ఇంకొక విషయం మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు ఈ గ్రూప్ ఏ, గ్రూప్ బి ఉన్నారు కదండీ! వాళ్ళు కూడా ఏంటంటే మరి కన్యకల విషయంలో ఏం చెప్తారంటే, 5గురు మాత్రం ఎన్నుకోబడ్డారు కాబట్టి వారు మాత్రమే ఎళ్లారని చెప్తారు గానీ, మరి దేవుడు మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి మీరు చదివినట్లయితే, ఒకసారి ఎవరైనా చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, హ్మ్. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు దేన్ని ప్రేమించాడంట? లోకము. లోకమును ప్రేమించను అన్నాడు గానీ, లోకంలో ఉన్న మంచి వాళ్ళని ప్రేమించాను, లోకంలో ఉన్న యూదుల్ని ప్రేమించాను, లేపోతే లోకంలో ఉన్న నేననుకున్న వాళ్ళని ప్రేమించాను అనట్లేదు. దేన్ని ప్రేమించాడు? లోకమును ప్రేమించెను. ఆ లోకంలో నువ్వు ఉన్నావు, నేను ఉన్నాం. మరి మంచిగా మిషనరీ కొరకు పిలువబడిన వారు ఉన్నారు. సేవ చేయని వేరే వాళ్ళు కూడా అందరూ ఉన్నారు. అందరికిని ఒకటే సొల్యూషన్, ఒకటే వే ఏంటంటే యేసుక్రీస్తు. లోకమును ప్రేమించాడు కాబట్టే ఆ లోకమంతయు రక్షణ పొందుకుంటే మరి మంచిదని తలంచినటువంటి దేవుడు, ఎప్పుడో మరి ప్లాన్ చేసినటువంటి దేవుడు ఏం చేశాడంటండి మరి దానికి ఇదిగా ప్రేమించినందుకు ఏం చేశాడంట దేవుడు అక్కడ చెప్పబడుతుంది 16వ వచనంలో? ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రతివాడు నశింపకూడదనే ఉంది. అందుకని ఏం చేశాడు? ఆ ప్రతివాడు మరి ఎంతో కొంత మరి అర్థం చేసుకొని మరి దేవుణ్ణి గనక విశ్వసించినట్లయితే నశింపకుండా సాగలిగేటటువంటి సినారియోలోకి దేవుడు నిన్ను నన్ను మరి ముందుకి మరి పుష్ చేస్తున్నాడు. పుష్ అన్నప్పుడు దాన్ని బలవంతంగా కాకుండా మరి ఆత్మ నడిపింపుగాను, ప్రభు యొక్క కృపగాను మనం చూడవలసినటువంటి అవసరం ఉన్నది. మరి అలాగే అదే యొక్క అధ్యాయంలో 35, 36 వచనాలు కూడా చదవండి. తండ్రి కుమారుని ప్రేమించున్నాడు కనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఎవని యందు విశ్వాసం ఉంచమంటున్నారు? కుమారుని యందు విశ్వసించమంటున్నాడు. కానీ 35వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, తండ్రి కుమారుని ప్రేమించాడు గనక సమస్తమును ఆయన చేతికి అప్పగించాడు. దీన్నే మరి ఆ యొక్క ఏమంటారంటే సార్వభౌమాధికారపు వ్యూలో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే అంత అప్పగించినా కూడా ఆయన ఏం చేశాడు? నా యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం ఇస్తానని చెప్తున్నాడు. మరి విధేయుడు కానివాడు ఏమవుతున్నాడంట 36వ వచనం ప్రకారం?
ఉగ్రత జీవము చూడడు గాని చూడదు. మరి కాబట్టి మనము దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మనకి మరి రక్షణ అనేది చాలా చక్కగా మరి మన అందుబాటులోకి తీసుకొచ్చాడు. మరి అలాగే అదే సువార్తలో 6వ అధ్యాయం 40వ వచనంలోనికి రండి. 6:40. కుమారుని చూచి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే తండ్రి చిత్తం అంత్య దినమున నేను వారి లేపుదు. ఏం జరుగుతుందంట? అంత్య దినమున నేను వానిని లేపుదును. అదే కదా మనం నమ్మేటటువంటి విశ్వాసము. మరి తండ్రి చిత్తం ఏంటంటే కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు, అంతేగాని నేను ఎన్నుకున్నవాడుగా అని దేవుడు చెప్పడం లేదు. అయితే అది నిజం కూడా అయి ఉండవచ్చు, మనకు తెలియదు, కానీ దిస్ ఈజ్ హౌ ఐఎమ్ ట్రైంగ్ టు రిలేట్ ఇట్. అయితే దీన్ని ఎలా బిగ్గర్ పిక్చర్లో కనెక్ట్ చేద్దామంటే, మన అందరినీ దేవుడు ఎన్నుకున్నాడు రక్షణ పొందాలని. మన పాపులేషన్ అందరినీ పట్టుకుని ఏం చేస్తున్నాడంటే, ఎవరైతే ఆ గేట్ పాస్ కావాలని తీసుకుంటారో వారికి మాత్రం గేట్ లోపలికి అనుమతిస్తున్నారు. దీనికి సింబాలిజం ఇంకా మనం చూడాలంటే, మరి ఇజ్రాయేలీలందరికీ తన ఇంటి గుమ్మం ముందు ఏమి రాయమని చెప్పాడు దేవుడు మరణదూత వచ్చేటప్పుడు? అదే సింబాలిజం మనకి ఇక్కడ. కాబట్టి ఆ చర్యను మరి నమ్మి ఆ యొక్క రక్తమును, ఆ సింబల్ను తన యొక్క ఇంటి మీద రాసుకున్నవాడు రక్షింపబడ్డాడు. ఆనాడు ఇదిగో ఈయన యందు విశ్వాసం ఇచ్చిన ప్రతివాడు మరి రక్షణ పొందినట్లుగా దేవుడు ముందుగానే అని అనుకుంటున్నాడు. ఇదే నేను నమ్మేది. మరి ఇక చివరిగా కొన్ని 2 వచనాలు ఉన్నాయి, అవి కూడా చూసి క్లోజ్ చేసేద్దాము. మరి రోమియోలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనానికి రండి. 9:16. కాగా చెప్పండి. వలనైనను ప్రయాసపడు వాని వలననైనను కాదు గాని కరుణించి దేవుని వలననే అగును. అది ఎవరి వల్ల అవుతుందంట? కరుణించి దేవుడి వల్ల. కాబట్టి అందుకనే విశ్వాసం ఉంచమన్నాడు. కాబట్టి నా క్రియలని నీ వైపు తిప్పుకోకుండా మరి నువ్వు దేవునికి సరెండర్ అవ్వడం అన్నది మంచిది. ఏదైనాను ఆయన కృప వలననే. మరి అలాగే పెద్ద వచనము 10వ అధ్యాయంలో 9 నుంచి 13 వరకు. 10వ అధ్యాయం 9 నుంచి 13 వరకు అండి. అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ఏమనగా ఆయన యందు విశ్వాసం నుంచి వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. కాబట్టి ఫలానా అని లేదు, ఎవరికైనాను సరే మరి ఆయనను విశ్వసించడం ద్వారా మరి రక్షణ కలుగుతుంది. కాబట్టి ఇట్టి వచనాలను ఆధారం చేసుకుని నేనైతే ఈ విధంగా ప్రస్తుతానికి ఎట్లా బిలీవ్ చేస్తానంటే, రక్షణ అందరికీ ఉన్నది, కానీ నువ్వు మరి నీతి కలిగినట్లుగా మరి మనుష్యుడు హృదయంలో విశ్వసించడం అనే ఆ యొక్క టాస్క్ నీలో ఉంది. అయితే దీని కంటిన్యూషన్కి ఇంకా చాలా ఉంటుంది. అయితే నేను ఇప్పటికి మనకు సందర్భం లేదు, సమయం కూడా సరిపోదు, కాబట్టి కట్ డౌన్ చేస్తాను. ఏంటంటే డైలీ శాంక్టిఫికేషన్ అనేది జరగాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆ విధంగా నడిపిస్తూ ఉంటాడు, ప్రోత్సహిస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటున్నప్పుడు మరి ఎప్పటికప్పుడు మన యొక్క పాపాలను మరి దేవుని యొద్ద ఒప్పుకుంటూ మరి పందెములో ఓపికగా పరిగెత్తుతూ మరి ఆయన రక్షణ కొరకు నిరీక్షించటమే. అలాగే స్పిరిచువల్ జర్నీలో మరి ఈ పాపపు లోకంలో ఉన్నాము, మరి అలాగే పాపపు శరీరము లేదంటే స్వభావం కూడా మనలో ఉంటా ఉంది. కాబట్టి ఇట్స్ ఎ డైలీ స్ట్రగుల్ అని కూడా మరి చెప్తా ఉన్నాడు. మరి ఆ విషయాలను మరి మరొకసారి అంటే ముందు వెళ్లే కొద్ది పౌలు ఎలాగ ప్రస్తావన తెస్తాడు, కాబట్టి నేను అక్కడ వాటిని మీ ముందుకు తీసుకొస్తాను. కాబట్టి మరి ఏం కన్క్లూడ్ చేస్తున్నానంటే 13వ అధ్యాయం కంప్లీట్ అయిపోయింది. 48ని మన రోమియోల పత్రిక యొక్క కోరిలేషన్తో మరి మనం ఏమని పరిశీలించామంటే, గోల్డెన్ చైన్ ఆఫ్ సాల్వేషన్లో మరి దేవుడు మనలను తన యొక్క ఫోర్ నాలెడ్జ్లో ముందే ఎరిగాడు, మరి మనల్ని క్రీస్తునందు ఏర్పరచుకున్నాడు. దాని నిమిత్తంగా మరి
కొందరిని పిలిచాడు, ఇంకా పిలుస్తున్నాడు, ఇంకా పిలవవలసిన వాళ్ళు ఉన్నారు. మరి విశ్వాసముతో ఒప్పుకున్న వారికి నీతిమంతులుగా మరి తీర్చిదిద్ది ఆ శాంక్టిఫికేషన్ ప్రాసెస్లో మనం ఇంకా నడుస్తూ ఉన్నాము. మరి ఒక దినాన ఆయన వచ్చినప్పుడు ఆయనను పోలినటువంటి గ్లోరిఫికేషన్లోకి మనం వెళ్తాము. మరి ఇంకా చాలా ఉంది, కానీ నేను మనకి ఎంత మేరకు అవసరం అంతవరకే చెప్పాలని నేను ఆశిస్తూ, మరి మనం దేవుని కృపను బట్టి ఆయన మనకి ఎంత మేరకు అనుమతిస్తే అంత మేరకు మనం చక్కగా చదువుకుంటూ మరి ముందుకు సాగుదాము. మరి మీ యొక్క సహాయం నాకు ఎంతైనా అవసరం ఉంది, కాబట్టి నేను మరలా మీకు గుర్తు చేసేది ఏంటంటే, బిగ్గర్ పిక్చర్నే చూడండి. బిగ్గర్ పిక్చర్ని బట్టి, దేవుని కృపను బట్టి మనం ఆయన నేర్పించిన విషయాలను నేర్చుకుంటూ మన జీవితంలో మరి మనం అడాప్ట్ చేసుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేద్దాము. ఏదైనాను ప్రభువు కృప వల్లనే, నాది కాదు, నీది కాదు, ఎవరిది కాదు. కాబట్టి మరి అట్టి కృప దేవుడు మీకు ఇవ్వాలని, మనందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అట్టు వినదగిన చెవులు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అట్టి చెవులతో మనం అందము వినుదుము గాక. మీ అందరికీ కూడా షాలోం షాలోం. ఆయన ఒక్కడే రక్షణ మార్గము, సత్యం తెలుసుకో, వెలుగు పొందుకో. యేసు జననం, యేసు జననం.